వస్తుందా చూడండి. ఓకే చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ అన్న. మరి ఎస్టర్డే క్లాస్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాము. మొత్తం మీద మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ మల్టిప్లికేషన్స్, అండర్ ఎడిషన్స్ అయిపోయింది, అండర్ మల్టిప్లికేషన్స్ గురించి నేర్చుకున్నాము. దానిలో భాగంగా నిన్న డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ ప్రాపర్టీ రాసాము, దాని గురించి చర్చించాము. దాన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు హోంవర్క్ చేసి పంపిస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టుడే టాపిక్ ఈ ఫిఫ్త్ వన్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకే, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ చూడండి మరి ఒకసారి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? గుణకార తస్మాంసం అంటారు. ఇదివరకు సంకలన తస్మాంసం చెప్పారు. ఎడిటివ్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ద ఎడిటివ్ ఐడెంటిటీ? ఎడిటివ్ ఐడెంటిటీ అన్నప్పుడు జీరో రాసాం. జీరో ఎందుకు రాసామంటే ఏదైనా నెంబర్కి జీరో ఎడిషన్ చేసినప్పుడు మళ్ళీ అదే నెంబర్ ఆన్సర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 0 = 2 అవుతుంది, మరి 3 + 0 = 3 అవుతుంది. మరి 4కి 0 యాడ్ చేసినప్పుడు 4 అవుతుంది, 0కి 0 యాడ్ చేసినప్పుడు 0. అంటే మొదటిగా మన నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్గా వచ్చే పద్ధతి సంకలన తస్మం, దాన్ని ప్లస్ చేసినప్పుడు. మరి అట్ ద సేమ్ టైం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టిప్లికేటివ్? మల్టిప్లికేటివ్ మీన్స్ ఇంటూ, మల్టిప్లికేషన్ చేయాలి. ఏదైనా నెంబర్కి మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే సేమ్ అదే నెంబర్ ఆన్సర్గా వచ్చింది. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బిట్. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వెరీ ఇంపార్టెంట్ బిట్ నా రాసుకోండి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. అంతే, 1 ఎందుకు రావాలి? మరి ఎడిషన్లో చేసినప్పుడు 0 వచ్చింది కదంటే అక్కడ ఎడిషన్ చేస్తాము. మరి ఏదైనా నెంబర్ 0 యాడ్ చేస్తే అదే నెంబర్ వచ్చింది కాబట్టి ఒక 0 తీసుకున్నారు. మరి ఇక్కడ 1 ఎంత తీసుకున్నా ఒకసారి చూద్దాము. 3 × 1, 3 × 1 = 3. అంటే ఇదే నెంబర్ ఆన్సర్గా రావాలంటే ఏం చేయాలి? ఏదైనా నెంబర్కి అదే నెంబర్ని కాకుండా వేరే 1తో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3ని 2తో చేసినప్పుడు 3 2 = 6. అంటే ఈ నెంబర్ కాకుండా వేరొక నెంబర్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 4ని మరి 8తో చేసినప్పుడు 4 8 = 32. మరి అందుకే ఆ 8ని కూడా మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనలేదు. నెక్స్ట్ 5 ఉందనుకోండి, 5 మనం 3తో చేసినప్పుడు 5 3 = 15 అవుతుంది. మరి ఇదే నెంబర్ ఆన్సర్గా రావట్లేదు కాబట్టి దీస్ ఆర్ నాట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మరి విచ్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ? దట్ మీన్స్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1. 1 ఈస్ ద రైట్ ఆన్సర్. వై అంటే 3ని 1తో మల్టిప్లై చేస్తాం, 3ని మనం తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం 4 1 = 4. మరి నెక్స్ట్ వన్ మైనస్ నెంబర్లో తీసుకోవడం. -8 × 1 = -8 × 1 = -8. -3 × 1 = -3. ఇంకొక డౌట్ లాగా ఉంది కదా. మరి 0ని 1తో చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 0 వస్తుంది. చూసారా, ఇక్కడ 3 ఉంది, 3 ఆన్సర్ వస్తుంది. 4 ఉంది, 4 వచ్చింది. -8 -8, 3 -3 -0 0. సేమ్ నెంబర్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రతి నెంబరే రైట్ సైడ్లో మనకి ఆన్సర్గా వచ్చింది. ఓకేనా, అర్థమైందా? అందుకోసం మధ్యలో ఏ నెంబర్స్ తీసుకోకుండా 1 మాత్రం తీసుకుని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ చేస్తారు. ఏదైనా నెంబర్ని 1తో మల్టిప్లై చేస్తే మరలా అదే నెంబర్ మనకి ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మరి ఇవి బాగా చేశారు. మరి ఇంగ్లీష్ నెంబర్ చేసినప్పుడు A × 1 = A అవుతుంది. -A × 1తో చేస్తే -A అవుతుంది. అట్ ద సేమ్ టైం B × 1 = B అవుతుంది. -B × 1 = -BA అవుతుంది. ఓకే, సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ 1. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎనీ ఇంటిజర్ A × 1 = 1 × A. మరి మీరు అనవచ్చు ఏని 1తో చేసినప్పుడు ఏ వచ్చింది, మరి 1తో ఏ చేస్తే అదే ఏ వస్తుంది అంటే ఆన్సర్ కూడా మారే పని లేదు. అటు నెంబర్ ఇటు 1 ఏని 1తో చేసినా 1ని ఏతో చేసినా సేమ్ ఆన్సర్ మనకి రిలీజ్ అవుతుంది. దిస్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఓకే, టాపిక్ అర్థమైంది కదా అందరికీ? వెరీ గుడ్. ఇంకెన్నైనా మీరు సృష్టించవచ్చు. Z × 1 = X × 1 = Y × 1 = నెక్స్ట్ 4 × 3 ఉంది కదా. 4ని 1 తోటి 3ని కూడా 1తో చేసినప్పుడు ఏమొస్తారు? నెక్స్ట్ 6th వన్, మల్టిప్లికేషన్ బై 0. మల్టిప్లికేషన్ బై
మల్టిప్లికేషన్ బై 0. జీరోతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, జీరోతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. -3 ఇంటూ 0. ఓకే, 4 ఇంటూ 0. 0 ఇంటూ మైనస్, ఇలా రివర్స్ చేసాం 0. నెక్స్ట్ 9 ఇంటూ 8 ఈక్వల్ టు 0. ఎట్ ద సేమ్ టైం a ఇంటూ 0 ఈక్వల్ టు 0, b ఇంటూ 0 ఈక్వల్ టు కూడా 0. ఎట్ ద సేమ్ టైం c ఇంటూ 0 ఈక్వల్ టు 0. మైనస్ ఆఫ్ మైనస్ c ఇంటూ 0 ఈక్వల్ టు 0. 0 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0. చూసారా, ఆన్సర్లో చేంజ్. ఏ నెంబర్ అయినా, ఎంత పెద్ద నెంబర్ అయినా జీరోతో మల్టిప్లై చేసినప్పుడు 0 ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ బై 0. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎంత పెద్ద నెంబర్ అయినా 0తో చేయాలి. అంటే మనం 0 తీసుకుని ఏ నెంబర్ అయినా మల్టిప్లై చేస్తే వస్తాయంటే 0 ఆన్సర్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి వికెట్, ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు ఏదో లెక్క చేయాల్సిన పని లేదు. ఇలా పెద్ద క్వశ్చన్ ఇచ్చి దీన్ని డివిజన్ ఇంటూ చేయండి అన్నప్పుడు మీరు దీన్ని పర్టికులర్ బాగా పరిశీలించి చూస్తే ఇందులో 0 ఎక్కడైనా ఉందా, ఉంటే వెంటనే అసలు లెక్క చేయకుండా 0 అని మీరు పర్టికులర్గా చేయొచ్చు. అంతే కదా. 1 లెక్కని 0తో చేస్తే వస్తుంది, 1 లెక్కని 0తో మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద నెంబర్ ఇచ్చి 0తో చేయమంటే 0. A B C D E F G H ఇలా Z వరకు రాసి ఇంటూ 0తో చేస్తే వస్తాయంటే 0 వస్తుంది. 1 2 3 4 5 6 అట్లా వరుస నెంబర్స్ రాసి ఒక 40 వరకు రాసి లాస్ట్ ఇంటూ 0 పెడితే వస్తాయంటే 0. చూసారా, 0కి ఎంత వాల్యూ ఉందో. ఎంత పెద్ద నెంబర్ అయినా 0తో మల్టిప్లై చేసినప్పుడు 0 ఆన్సర్గా వస్తుంది. ఓకేనా? ఓకే, జాగ్రత్త రాసుకున్నాము. అర్థమైంది కదా అందరికి? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5. ఎక్సర్సైజ్ 5. ఫస్ట్ వన్, వెరిఫై ద ఫాలోయింగ్. ఫస్ట్ వెరిఫై అంటే LHS ఈక్వల్ టు RHS. అవతల ఉన్న క్వశ్చన్ అవతల ఉన్న క్వశ్చన్ సేమ్ ఉండాలి. 7 ప్లస్ ఆఫ్ -3 is equal to 18 into 7 plus of 18 into 3. చూద్దాం. దిస్ ఈస్ ద LHS. LHS మీన్స్ లెఫ్ట్. నేను ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది, రైట్ హ్యాండ్ సైడ్ ఇది. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, చూద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టేక్ ఇన్ ద LHS సైడ్. LHS ఇది LHS. 18 into 7 plus of -3. ఓపెన్ ద బ్రాకెట్. బ్రాకెట్ తీసుకుంటాం. ఇంటూ 7 ప్లస్ ఇంటూ మైనస్ 3. 18 into 7 minus 3 is equal to 4. Total 18 7, 18 4s are 72. Next RHS, right hand side. RHS, this is the RHS. 18 into 7 plus 18 into -3. Okay, right. 87 ఎంత? 126 మైనస్ అంటే కదా, ప్లస్ ఇంటూ మైనస్. 18 4 52, 54 రాయండి. 126 minus 54 సబ్ట్రాక్షన్ చేయండి. 2 7. ఓకే, టోటల్ 72. Therefore LHS equal to RHS. వెరిఫై చేశారా? వచ్చింది. అవును, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్. మరి మీరు ఇలాగే ఎందుకు చేయాలి సార్, వేరే మోడల్ లేదా అంటే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈక్వల్ ఇచ్చింది కదా,
యువతల ఆన్సర్ ఎంత వచ్చిందో ఈ లెక్క చేస్తే ఆన్సర్ ఎంత అయితే వచ్చిందో ఈక్వల్ టు సేమ్ యువతలు చేసినప్పుడు అంతే వస్తుంది అంటే కాబట్టి LHS ఈక్వల్ టు RHS చేయాలి. ఈక్వల్ ఉంది కాబట్టి రెండు సమానమే అని చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఉంది, మీరు ఏమైనా చేయగలరా? బుక్స్ ఓపెన్ చేశారు కదా, చూడండి ఒకసారి ఆ బుక్లో. ప్రతి వీడియో బుక్స్ ఓపెన్ చేస్తున్నారమ్మా, ఓపెన్ చేసి చూడాలి, లేకపోతే నేను చెప్పింది మీకేం అర్థం అవ్వదు. ఇక పేజీ నెంబర్ 19 ఇవి. సెకండ్ వన్ క్వశ్చన్, -21 into -4 plus of -6 is equal to -21 into -4 plus -21 into -6. బాగుంది వెళ్ళాక సేమ్ ఇందాక మోడల్ -21 into -21 into -4 plus of -6 is equal to -21 into -4 అంటే -21 into -4 ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ -21 into -6. Okay, this is the given question. Okay, write the answer. First of all, we take in the LHS. What is the meaning of LHS? Left hand side. Okay, left is the -21 into -4 plus of -6. Okay, first of all, ఓపెన్ ద బ్రాకెట్. బ్రాకెట్స్ ఉంటే అమ్మా ఫస్ట్ మరిన్ని నెంబర్లు ఎక్కడ, ఇక్కడ సింగిల్ నెంబర్ కాబట్టి అవసరం, ఇక్కడ 2 నెంబర్లు కాబట్టి ముందు ఆ బ్రాకెట్ నుంచి మనం బయటకు వద్దాం. -4 ప్లస్ ఇంటూ మైనస్, ఓకే, మైనస్ నెక్స్ట్ 6 కాబట్టి 6. ఓకే, -21 ఇంటూ -6 -4 రెండింటిని చేస్తే -10. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 10 210. నెక్స్ట్ దిస్ ఇస్ ద LHS అయిపోయింది. నెక్స్ట్ ఇది RHS. టేకెన్ RHS -21 into -4 plus -21 into -6. చూద్దాం మరి. మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 4 84. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఈ బ్రాకెట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఒక ఆల్రెడీ ప్లస్ రాసాము, ఈ రెండింటి మల్టిప్లై చేసాము, ప్లస్ వచ్చింది. 21 6 126. రెండింటి ఎడిషన్ చేయండి. 126 ప్లస్ 84 ఎడిషన్ చేసాము. ఓకే, 210 వచ్చింది కదా. దేనిపర్ ఏం చెప్పచ్చు మీరు, LHS ఈక్వల్ టు RHS. వెరిఫై చేయమన్నారు, వెరిఫై చేసాం. రెండు వైపులో ఉన్న నెంబర్స్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామా. ఫర్ ఎనీ ఇంటిజర్ ఏ వాట్ ఈజ్ ఏ -1. ఇక్కడ ఏ అనేది ఒక ఇంటిజర్ ఇచ్చిండు, దాన్ని -1 ఇంటూ ఏదో చేస్తే వస్తుంది. దాని డైరెక్ట్ ఆన్సర్ రాయండి -a. సెకండ్ వన్, ఇది ఫస్ట్లోది. సెకండ్లోది డిటర్మైన్ ద ఇంటిజర్స్ హూస్ ప్రొడక్ట్ ఈజ్ విత్ -1 ఈజ్ 5. -1 ఇంటూ 5 -5. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ రాసుకుని పక్కన క్వశ్చన్ రాసి ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది. -1 ఇంటూ a ఈక్వల్ టు -a, -1 ఇంటూ 5 ఈక్వల్ టు -5. ఫైండ్ ద ప్రొడక్ట్ యూజింగ్ ద సూటబుల్ ప్రాపర్టీస్ అంటుండు. చూద్దాం మరి. థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ వన్ 26
ఇంటూ -48, 26 ఇంటూ -48 ప్లస్ -48 ఇంటూ 36. చూడండి ఇక్కడ ఇందాక ఇచ్చిన వెరిఫై క్వశ్చన్ చేసిన మోడలే 26 ఇంటూ -48 అంటే ఇక్కడ 48 వచ్చింది, ఇక్కడ 48 వచ్చింది కదా. అంటే 48తో చేసినప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? -48 26 ప్లస్ 36 ఈ మోడల్లో రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దీంతో విడగొట్టారు కాబట్టి దీన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ రాసాం కదా, దాని మోడల్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ దీనికి క్వశ్చన్ చూద్దాం. 26కి ఆన్సర్ చేయడం ఏముంది? 26 ఇంటూ -40 ప్లస్ ఆఫ్ -48 ఇంటూ 36. ఓకే, నెక్స్ట్ చూడండి. మరి ఇక్కడ పక్కన 26 48 మల్టిప్లై చేయండి. 26 48 8 6 జా 48, 8 2 జా 16, 16 ప్లస్ 4 20 ఇంటూ 4 6 జా 24, 4 2 జా 8, 8 ప్లస్ 2 10, 8 4 2. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1248 ప్లస్ ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇప్పుడు 48 ఇంటూ 36 చేయండి. 48 ఇంటూ 36 మల్టిప్లై 6 8 జా 48, 6 4 జా 24, 4 28. ఓకే, నెక్స్ట్ 3 8 జా 24, 3 4 జా 12 ప్లస్ 2 14. ఓకే, 8 12 7 1728. ఓకే, B4 అండి. therefore -1248 ప్లస్ ఇంటూ ప్లస్ 1728. ఓకే, ఇక్కడ 1728 -1248 కదా. 1728 మైనస్ ముందు దీన్ని రాసుకోండి. 1728 -1248 సబ్ట్రాక్షన్ చేయండి, రాసుకోండి. 1728 -1248. ఓకే, 8 - 8 0. ఓకే, బోర్వా చేసుకుని 12 minus 4, right? Remain number is 6, 6 minus 2 4, 0 minus 0 1 minus 1 0 కాబట్టి 480 is the right answer. ఓకే, ఈ రెఫర్ కోడ్ రాసుకున్నామా? ఓకే, ఇప్పటివరకు చెప్పిన నాకు అర్థమైనాయి కదా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పర్ఫెక్ట్ హోంవర్క్ రాసి ఫొటోస్ పెట్టండి అమ్మా. మళ్ళీ రేపు క్లాస్లో కలుసుకుందాం. ఓకే, బాయ్ నాన్న.